ఉపవాస ప్రార్థనలు జరిగినాయి మనకి శుక్ర శనివారాలు. మనము ఒకే అంశం మీద ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఒకసారి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం దగ్గరికి వద్దాం అందరూ. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. పిల్లలు, మన అంశం ఏంటి చెప్పండి? ఈ ఉపవాస ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళకి తెలుసు కదా ఏంటి మన అంశం ఏంటిది? దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాన్ని పొందుకోవాలంటే మనం ఇక్కడ దేవుని యందు ఏం కలిగి ఉండాలని నేర్చుకుంటున్నాం చెప్పండి. దేవుని యందు ఏం కలిగి ఉండాలి? మనము భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలనే విషయంలో 3 విషయాలు రాసుకున్నాం మనం. దేవునికి భయపడటం అంటే ఏమిటో ఒకటి రాసుకున్నాము. రెండోది, దేవునికి భయపడకపోతే ఏం జరుగుతుందో అనేది రాసుకున్నాము. దేవునికి భయపడితే వచ్చే ఆశీర్వాదాల కొరకు కూడా రాసుకున్నాం మనం. అయితే 2 విషయాలు ధ్యానం చేశాం. మొదటి 2 విషయాలు ఏంటిది? దేవునికి భయపడటం అంటే ఏమిటో చూసాం. దేవునికి భయపడటం అంటే ఏంటి చెప్పండి? 3 విషయాలు చెప్పాను నేను. దేవునికి భయపడటం అంటే ఏంటిది? 1, దేవుడు చెప్పినట్లుగా చేయటం. ఎవరు చేశారు బైబిల్లో? అబ్రహాం చేశాడు, నోవాహు చేశాడు, మరియమ్మ చేసింది, యేసేపు చేశాడు. కానీ 4వ వ్యక్తిని కూడా పరిచయం చేశాను. ఈ వ్యక్తి చేశాడా చేయలేదా? ఎవరు ఆ వ్యక్తి? చౌలు. రెండోది, దేవునికి భయపడడం అంటే ఏమిటి? యథార్థంగా ఏం చేయాలి? మనం చేసిన పొరపాట్లను ఒప్పుకోవాలి. అందుకు దావీదును, యోనాను, ఏబు గారిని పరిచయం చేశాను. వీళ్ళు ముగ్గురు. 4వ వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరు? సుంకరి. ఈ 4 ఏం చేశారు? యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకున్నారు. ఒప్పుకోలేని వారు ఎవరున్నారు చెప్పండి? ఒప్పుకోలేని వారు ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. మొదటగా ఎవరున్నారు చెప్పండి? సౌలు ఉన్నాడు. రెండోది పరిసయ్యుడు ఉన్నాడు. చూడండి, 3వదిగా మనం చూసాం. దేవునికి భయపడటం అంటే ఏంటిది? ఆరాధన చేయటం. దేవునికి భయపడటం అంటే ఏమిటో అనేది చాలామందికి తెలియకపోవచ్చు. అందుకనే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే ఒక విషయం మర్చిపోవద్దు. దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలును మనకి ఇవ్వడానికి. దేవుడు దాచి ఉంచిన మేలు మనం పొందుకోవాలంటే దేవునికి మనము భయపడాలి. దేవునికి భయపడడం అంటే ఏమిటంటే దేవుడు చెప్పింది చేయడమే. రెండోది, యథార్థంగా మనం ఎక్కడైనా పొరపాటు చేస్తే దాన్ని ఏం చేయాలి? యథార్థంగా మనము ఒప్పుకోవాలి. 3వది ఏం చేయమని చెప్పాడు దేవుడు? ఆరాధన. ఆరాధన చేయడానికి ఈ దేహము చాలా జాగ్రత్తగా మనం దీన్ని కాపాడుకోవాలి. నీ దేహము దేవుని ఆలయం, అది పరిశుద్ధాత్మకు నిలయం. ఎందుకంటే ఆ దేహం కొరకు దేవుడు ఏం చేశాడు? వెలని చెల్లించాడు. ఏమి ఏర్పాటు చేస్తే ఏం చేయాలి? దాన్ని యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. 3వది ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఏం చేయాలి? మనము ఆరాధన చేయాలి. ఆరాధన అనేది చెప్పాను, వ్యక్తిగతంగా ఉండాలి, కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి. అలా ఆరాధన చేసే వ్యక్తి ఎవరికి భయపడే వ్యక్తి? దేవునికి భయపడే వ్యక్తి. దేవునికి భయపడే వ్యక్తికి దేవుడు మేలును చేయక మానడు. పిల్లరా, అలాగే 2వ విషయం రాసుకున్నాం. ఏంటిది అది? మనం అక్కడ దేవునికి భయపడకపోతే ఏం జరుగుతుంది అది రాత్రి మనం ధ్యానం చేసాం. దేవునికి భయపడకపోతే ఏం జరుగుతుందంటే దేవుని తీర్పు మన మీదకి వస్తుంది. చాలామందికి ఈ విషయం అర్థం కావట్లేదు. దేవునికి భయపడకుండా నేను జీవిస్తున్నాను కాబట్టి, నా యొక్క క్రియలను బట్టి, నా జీవిత శైలిని బట్టి, నా బ్రతుకును బట్టి దేవుడు నాకేం చేస్తాడు? రేపు తీర్పు తీరుస్తాడనే విషయాన్ని మర్చిపోతున్నారు. దయచేసి ప్రేమతో చెప్తున్నాను,
మనం దేవునికి భయపడవలసిన వారం. దేవునికి భయపడకుండా మనము మన ఇష్టానుసారంగా జీవిస్తే రేపు దేవుడు మన మీద తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ తీర్పు తీర్చేవాడు త్వరగా రానై ఉన్నాడు ఆయన. కాబట్టి వాని క్రియలు చెప్పిన దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడని చెప్పాడు. కాబట్టి పిల్లరా, దేవుడు ఉన్నాడని నువ్వు ఎలా నమ్మి వచ్చావో, దేవుని సన్నిధిలో కూడా నేను దేవునికి భయపడకపోతే దేవుని తీర్పున్నదనే విషయం కూడా మర్చిపోవద్దు. ఇది రెండోది. రండి మూడో విషయాన్ని చూద్దాం. మూడో విషయం ఏం రాసుకున్నాం చెప్పండి? మనము దేవునికి భయపడితే వచ్చే ఆశీర్వాదాల కొరకు మనం రాసుకున్నాం. చూడండి, దేవునికి భయపడటం అంటే ఏమిటో నేర్పించాడు దేవుడు. దేవునికి భయపడకపోతే ఎలాంటి తీర్పు ఉందో దేవుడు మనకు నేర్పించాడు. ఈ ఉదయకాలం ఈ ఆరాధనలో దేవునికి నువ్వు భయపడితే నీవు పొందుకునే ఆశీర్వాదాల కోసం కూడా ప్రభు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి పిల్లరా, ఒక 3 ఆశీర్వాదాలు మీకు పరిచయం చేస్తాను. అనేకమైనవి ఉన్నవి, కానీ ఈ 3 మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఒక్కొక్కటి మీకు పరిచయం చేస్తాను. రండి, ఏబు గ్రంథం దగ్గరికి రండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం పిల్లరా 8, 9, 10 వచనాలు ఒకసారి చదువుదాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా? నీవు అతనికి, అతని ఇంటివారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచివేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చూడండి, ఇక్కడ ఏబు ఎలాంటి వాడో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యము ఎవరికి ఇస్తున్నాడంటే, ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇక్కడ సాతానుతో, అపవాదితో మాట్లాడుతున్నాడు. ఈ అపవాదితో ఏబు కొరకు, ఏబు యొక్క జీవితం ఎలాంటిదో అక్కడ పిల్లరా చెప్తున్నాడు. చెప్పినప్పుడు అపవాది ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంది. ఆ మాట ఏమిటో చూడండి, 9వ వచనంలో ఈ మాట రాయబడింది. అపవాది మాట్లాడుతుంది, దేవునితో మాట్లాడుతుంది. ఏమంటుందంటే, అని అడగగా అపవాది, యోబు ఊరకునే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికిను అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. ఏమేశాడంట దేవుడు చెప్పండి? కంచి వేశాడు. అంటే ఇలా రాసుకోండి. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీ కుటుంబాల చుట్టూ దేవుని కాపుదల ఉంటుందండి. దేవునికి భయపడే ఏ వ్యక్తి అయినా, లేక దేవునికి భయపడే కుటుంబం ఉంటే ఆ కుటుంబం చుట్టూ దేవుడు ఏమేస్తాడంటే కాపుదలని వేస్తాడు. దేవుని కాపుదల పిల్లరా ఇక్కడ ఏబు యొక్క కుటుంబం చుట్టూ ఉంది. ఏబుకు ఉన్నంటి ఆస్తి చుట్టూ కాపుదల ఉంది. ఏబు యొక్క ఆత్మీయ జీవితం చుట్టూ కూడా ఇక్కడ కాపుదల ఉందండి. ఎందుకు? ఏబు యొక్క చూడండి కుటుంబం చుట్టూ కానీ, తను చేస్తున్నటి ఆ చేతి పని చుట్టూ, తన వ్యాపారం చుట్టూ, తన యొక్క వ్యవసాయం చుట్టూ, తను చేస్తున్నటి కష్టార్జితం చుట్టూ దేవుని కాపుదల ఎందుకు ఉందంటే, అతడు మొదటి వచనం చదవండి ఒకసారి. మొదటి వచనం చదివితే, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. ఎలాంటి వాడు చెప్పండి? దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి యొక్క జీవితం చుట్టూ దేవుని కాపుదల ఉంటుందండి. దేవుని యొక్క భద్రత ఉంటుంది. దేవుని యొక్క క్షేమం అంటే అది గొప్ప ఆశీర్వాదం. చాలామంది అనుకుంటారు, చెరువు కలిసి వస్తేనో, వ్యవసాయం కలిసి వస్తేనో, వ్యాపారం కలిసి వస్తేనో,
బాగా చూడండి, చేపలాట ఆడుకునే వాళ్ళకి చేపలు పడితేనేమో, కూలికి వెళ్ళే వారికి బాగా కూలి పని జరుగుతేనేమో అదే ఆశీర్వాదం అనుకుంటారు. కానీ పిల్లారా, అంతకంటే ఎక్కువైన ఆశీర్వాదం ఏమిటంటే నీ చుట్టూ కాపుదల వేయటం, నీ కుటుంబం చుట్టూ కాపుదల ఉండటం, నీకు కలిగిన సమస్తాని చుట్టూ దేవుని కాపుదల ఉండటమే గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే ఆ కాపుదల నీ జీవితంలో ఏమిస్తుందంటే పిల్లారా, ఒక్కసారి దేవుని వాక్యాన్ని చూద్దాము రండి. దేవుని వాక్యంలోంచి ఈ మాట చదివించిన తర్వాత నేను కొన్ని విషయాలు చెప్తాను. కీర్తనల గ్రంథం దగ్గరకు రండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. 9-10 వచనాలు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి, ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏమీయు కొదువలేదు, ఏమీ కొదువలేదంట. సింహము పిల్లలు లేవగలవై ఆకలిగొనును, యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువన్నదంట. ఎవరికిది? దేవునికి భయపడే వారికి. దేవుడు ఏ యొక్క కుటుంబం చుట్టూ కాపుదల ఉంటుందో చూడండి, వారికి ఏం చేస్తాడంటే దేవుని యొక్క చూడండి ఆశీర్వాదం అదేంటంటే ఆహారం తక్కువ కాదు, నీకు వస్త్రాలు తక్కువ కావు, ఆరోగ్యం నీకు తక్కువ కాదు, ఆత్మీయ జీవితం కూడా నువ్వు సమృద్ధిగా నీ జీవితంలో ఉంటుంది. ఏబు యొక్క జీవితం ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నాడు, ఆరోగ్యపరంగా కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి. ఎందుకు ఈ 34వ కీర్తన చదివించానంటే, సింహము అడవికి ఎవరు చెప్పండి? రాజు అంట. రాజు పిల్లలన్నా ఆకలి కొంటారేమో కానీ దేవునిని నమ్ముకుని దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడంట ఏది తక్కువ చేయడంటండి. దేవుని కాపుదల ఉన్నప్పుడు, దేవుని యొక్క క్షేమము నీ కుటుంబం చుట్టూ అది భద్రంగా వేయబడినప్పుడు నీవు భిక్షమెత్తుకునే వ్యక్తిగా ఉండవు, అప్పు అడిగే వ్యక్తిగా ఉండవు. చూడండి, ఎదుటి వాని యొక్క దగ్గరికి వెళ్ళి చేయి చేసే వ్యక్తిగా నిన్ను చేయడు దేవుడు. అనేక మందికి అప్పు ఇచ్చే వ్యక్తిగా, అనేక మందికి దానం చేసేవాడిగా, సహాయం చేసే వ్యక్తిగా ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడండి. ఎందుకంటే రండి చూపిస్తాను. అందుకు నిదర్శనగా ఉదాహరణగా ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎవరికండి? దేవుని యందు భయభక్తులు గల వాడికి దేవుడు ఏం చేస్తాడంటే కంచేస్తాడు. అప్పుడు నువ్వు కష్టపడిన కష్టార్జితము నీవు అనుభవిస్తావు, కానీ దుష్టుడు వచ్చి దాన్ని ఎత్తుకెళ్ళడం. నిన్ను నష్టాలు పాలు దుష్టుడు చేయలేడు, నిన్ను అప్పులు పాలు చేయలేడు అపవాది. చూడండి, నీ జీవితంలో నీవు ఏదైతే కష్టపడి కష్టార్జితం ఉన్నదో దాన్ని నీవు నీ బిడ్డలు పొందుకునేలాగా చేస్తానంటున్నాడు ప్రభు. దేవునికి భయపడేవాడికి చూడండి, వారి యొక్క కుటుంబానికి దేవుని కాపుదల ఉన్నప్పుడు నీవు ఏ వ్యాపారం చేసుకున్నా, ఏ కష్టార్జితం చేసినా చూడండి అది లాభముగానే మారుస్తాడు, కానీ నష్టంగా ఉండదు పిల్లారా. అందుకే అక్కడ అంటున్నాడు, 3 అంటున్నాడు, నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావలే ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. నీవు ఆశీర్వాదం, నీ భార్య ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎప్పుడో తెలుసా? నీవు దేవునికి భయపడినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవించినప్పుడు, దేవుడు చెప్పింది చేసినట్లుగా నీవెక్కడైనా పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకున్నప్పుడు, దేవుణ్ణి హృదయమంతుడితో నువ్వు ఆరాధన చేసినప్పుడు,
అమ్మో నేను చేసిన క్రియలను బట్టి దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడని భయముతో దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు యథార్థవంతుడివై నీవు జీవించినప్పుడు నీ కష్టార్జితము చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. నీ భార్య ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ పిల్లలు దీవెనకరంగా మారుతారని దేవుని వాక్యం చెబుతుంది. పిల్లారా, ఇదే గొప్ప ఆశీర్వాదం కాదు. ఈ దినాల్లో మనకి ఎందుకంటే కష్టం ఎందుకు ఈ ప్రయాస అంటే మనం చెప్పేది ఒకటే, నా భార్య పిల్లల కోసం అండి. చూడండి అమ్మా, ఇంత కష్టపడుతున్నాం ఎందుకమ్మా అంటే, అయ్యా రేపు నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని. పిల్లారా, మనము దేని కొరకైతే ప్రయాసపడుతున్నామో, దేని కొరకైతే కష్టపడుతున్నామో ఆ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అంటే అది నీ పిల్లలకు, నీ భార్య అది ఫలించేలాగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము దేవుని యందు ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు దాసించిన మేలు ఇదే. ఏంటి ఆ మేలు అంటే, ఏబికేసిన కంచు మన కుటుంబం చుట్టూ కూడా దేవుడు వేస్తాడండి. దేవుడు అలా కంచి వేసినప్పుడు పిల్లారా మన కష్టార్జితమాన్ని మనమే అనుభవిస్తామండి. ఏబు పంట వేస్తే పంట బాగా సమృద్ధిగా పండేది. ఎందుకంటే దేవుడు దాని చుట్టూ ఏమేశాడు? కంచి వేశాడు. ఏబు చూడండి, గొర్రెలు మేపిన, గాడిదలు మేపిన, చూడండి ఏ యొక్క పశువు సంతతిని మేపినా అవి విస్తరిస్తున్నాయి, అభివృద్ధిలోనికి వస్తున్నాయి. తను చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు దీవెనకరంగా మార్చడానికి కారణం ఏంటంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు పిల్లారా చూడండి, ఏబుని ఊజు దేశములో అతని వంటి వాడు లేడంట మరొకడు. అంతగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. కారణం ఏంటంటే ఏబు దేవునికి భయపడ్డాడు. ఏబు దేవుని యందు భయభక్తులు గలవాడు గనుక దేవుడు అతను చుట్టూ కంచి వేశాడు కనుక అపవాదే సాక్ష్యం ఇస్తుంది. ఒకసారి మళ్ళీ ఆ మాట చదువుదాము రండి. అపవాది ఏమంటున్నాడంటే, ఏబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగివాడు ఆయన, నీవు అతనికిను అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా, కంచి వేసిదివుగావా. నీవు అతని చేతి పని ఏం చేస్తున్నావు? దీవించుట చేత అతని ఆస్తి దేశంలోనే ఏమైపోతుందంట? బహుగా విస్తరిస్తుంది. పిల్లారా, నీవు నేను ఆత్మీయ ఫలాలు ఫలిస్తే, నీవు నేను ఆర్థికంగా ఫలిస్తే, నీవు నేను ఆరోగ్యపరంగా ఫలిస్తే దేవునికి మహిమ వస్తుందండి. పిల్లారా, ఈ దినాల్లో చాలామంది ఈ విషయంలో చూడండి వెనకబడి ఉన్నారు. దేవునికి భయపడట్లేదు. అయ్యో దేవునికి భయపడాలి, దేవుని తీర్పు ఉన్నది, భయపడితే నాకు ఆశీర్వాదాలు ఉన్నాయని విషయాన్ని స్పృహని కోల్పోయినట్టు జీవితాలు జీవిస్తున్నారండి. రాత్రి చెప్పినట్లు కప్పకు భయపడేవారు ఉన్నారు, చూడండి బల్లొస్తే భయపడే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న వాటికి చిన్న చిన్న పురుగులకి అనేక వాటికి భయపడేవారు ఉన్నారు, కానీ దేవునికి భయపడేవారు కనబడట్లేదండి. పిల్లారా, అందుకనే చూడండి, దేవునికి భయపడితే దేవుడు నీ యొక్క ఆత్మీయ జీవితము చుట్టూ, నీ ఆర్థిక పరిస్థితుల చుట్టూ, నీ ఆరోగ్యపరమైన ఆ పరిస్థితుల చుట్టూ కాపుదల ఉందని చెప్తున్నాడు ఆయన. అందుకు ఉదాహరణగా ఏబుని మన ముందు పెడుతున్నాడు. అందుకు ఉదాహరణగా చూడండి, సింహాన్ని మన ముందు పెడుతున్నాడు. అడవులో రాజు అది అన్న ఆకలిగా ఉంటుందేమో కానీ నా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడికి, నేను కంచి వేసిన వ్యక్తికి అతని కష్టార్జితం అతను అనుభవిస్తాడు తప్ప, వారి పిల్లలు పోషింపబడతారు తప్ప వారికి ఏది కొదవ ఉండదని చెప్తున్నాడు. రండి మళ్ళా 128వ కీర్తన దగ్గరికి వద్దాం. వచ్చి 4వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఇక్కడ 4వ వచనంలో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లలు చూసేదవు. ఇశ్రాయేలుల మీద సమాధానము ఉండునుగాక. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. సమాధానం వరకే కాదు, ఈరోజు ఎత్తుకులాడుతున్నారు ప్రజలు.
చూడండి, అక్కడికి ఇక్కడికి ఎందుకు పరిగెత్తుతున్నారు? అక్కడ సమాధానం ఉంది, ఇక్కడ సమాధానం ఉందని. పిల్లారా, డబ్బులో ఉందనుకుంటాడు ఒకడు, త్రాగితే సమాధానం ఉంటుంది అనుకుంటాడు ఒకడు. చూడండి పిల్లారా, సినిమాకి వెళ్తే సమాధానం ఉండొచ్చు అనుకుంటాడు ఒకడు, సీరియాల్లో సమాధానం ఉంది, జబర్దస్తులో సమాధానం ఉంది, అక్కడుంది ఇక్కడుందని ఎత్తుకునేవారు అనేక మంది ఉన్నారండి. పిల్లారా, ఎక్కడికి వెళ్ళినా నీకు సమాధానం లేదు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన నీ కుటుంబం చుట్టూ, నీ ఆత్మీయ జీవితం చుట్టూ, నీ పిల్లల చుట్టూ దేవుని కాపుదల ఉన్నప్పుడు నీవు సమాధానం కలిగి ఉంటావు. సమాధానం కలిగి, నెమ్మది కలిగి మీ కుటుంబాలు ఉంటాయి. పిల్లారా, ఈ దినాల్లో ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. అందుకనే దేవుడు పిల్లారా నిన్ను నన్ను ప్రేమించి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు మనకున్నాయో మనతో మాట్లాడుతున్నాడు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ దేవుడు ఏం చేస్తాడంట? కాపుదల ఉంటుంది. దేవుని కాపుదల ఉన్నప్పుడు నీ కష్టార్జితాన్ని నువ్వేం చేస్తావు? నీవే అనుభవిస్తావు. నీ భార్య ఫలించే ద్రాక్ష వలె ఉంటుంది, నీ పిల్లలు ఒలే మొక్కల వలె ఉంటారు. వారు నీ జీవిత కాలం, నువ్వు బ్రతుకున్నంత కాలం దీవునికరంగా ఉంటారని, క్షేమముందని, సమాధానం ఉన్నదని పిల్లారా ఈ మొదటి ఆశీర్వాదంలో చూపిస్తున్నాడు దేవుడు. రండి, రెండో ఆశీర్వాదం దగ్గరకు వద్దాం. పిల్లారా, రెండో ఆశీర్వాదం చూద్దాం రండి. అందుకు కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. చూడండి, రెండో ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు కోరుకోవలసిన మార్గాన్ని దేవునికి చెప్తాడంట. ఎందుకంటే పిల్లారా, మన మార్గములు దేవుని మార్గములు అంటేవి కావు. అంతేకాదు పిల్లారా, మనం ఏ మార్గములో నడిస్తే మనకు క్షేమమో మనకు తెలియదు. కానీ దేవుడు ఏ మార్గములో మనల్ని నడిపించాలో, ఏ మార్గములో మనం నడిస్తే మనకి ఆశీర్వాదం దీవెనకరంగా ఉంటామో, ఏ మార్గములో వెళితే మన కుటుంబం క్షేమంగా ఉంటుందో దేవునికి తెలుసు ప్రియులారా. ఎందుకంటే అందుకు ఉదాహరణకి ఇలా మీకు పరిచయం చేస్తాను. అబ్రహాము ఉన్నాడు, లోతు ఉన్నాడు. అబ్రహాము చూడండి దేవుడు చూపించే మార్గములో నడిచాడు కాబట్టి అబ్రహాము కుటుంబం క్షేమకరముగా ఉంది. లోతు చూడండి దేవుడు చూపించే మార్గములో లేడు, తన సొంత మార్గంలోనికి వెళ్ళాడు, తన సొంత ఎంపిక చేసుకున్నాడు కాబట్టి లోతు కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. సింపుల్గా మనకు అర్థమయ్యేది ఇక్కడే. నీవు దేవుని మార్గాన్ని ఎందుకు మనం కోరుకోవాలి? ప్రభువా, నేను నా ఇంటి వారు నీ మార్గంలో నడవాలి అని ఎందుకు మనం ప్రార్థించాలి అంటే, దేవుని మార్గములో మనం నడవకపోతే చూడండి లోతులాగా మన కుటుంబాలను పాడు చేసుకుంటాం, నయోమిలాగా మన కుటుంబాలను మనం పాడు చేసుకుంటాం. చూడండి, దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం నడవకపోతే పిల్లారా మనం చాలా నష్టపోతామండి. కానీ ఎవరికి చెప్తాడు? దేవుని యందు భయభక్తులు గల వారికి. అబ్రహాము ఎవరికి భయపడిన వ్యక్తి చెప్పండి? దేవునికి భయపడిన వ్యక్తి. కాబట్టి అబ్రహాముకి దేవుడు తన మార్గాలను తెలియపరిచాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసులకి ఎలా మారిపోయాడు? తండ్రిగా మారిపోయాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా మారింది. అందుకని పిల్లారా రండి, అసలు ఈ మార్గం మనం తెలుసుకోవాల్సిన మార్గం. ఈ మార్గం తెలియకపోతే మనం చేసే భక్తికి విలువ లేదండి. చూడండి, మనం యేసు ప్రభు వారిని నమ్ముకున్నా, దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకున్నా, ఈ మార్గం మనకి తెలియకపోతే, ఈ మార్గం ప్రభు దగ్గర నుంచి మనము తెలుసుకునే ఆ మార్గంలో నడవకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. ఏంటి ఆ మార్గం అనేది? రండి చూపిస్తాను ప్రియులారా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ముందు ఒకసారి పిల్లారా 35వ అధ్యాయం దగ్గరికి వద్దాం రండి. 30లో చదువుకు ముందు 35 దగ్గరికి వద్దాం. 35వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. 35:8.
అక్కడ దారిగా నున్న అక్కడ రాజమార్గం- దారిగా నున్న రాజమార్గం రాజ్య మార్గము ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అది అనబడును. ఏ మార్గం చెప్పండి? పరిశుద్ధ పరిశుద్ధ మార్గము అనబడును. అనబడును. అది అది అపవిత్రులు పోకూడని మార్గం. చూడండి, అది ఎవరు పోకూడని మార్గం చెప్పండి? అది అపవిత్రులు పోకూడని మార్గం. ఎవరు ఆ మార్గంలో నడుస్తారు చెప్పండి? ఇక్కడ పవిత్రమైన వారు, అనగా పరిశుద్ధమైన వారు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు, చూడండి దేవునికి భయపడేవారు, దేవుని యొక్క కాపుదల ఉన్న వాళ్ళు చూడండి ఈ మార్గములో నడుస్తారు. ఇప్పుడు రండి 30వ అధ్యాయం దగ్గరలో 21 చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21. మీరు కుడి తట్టుకైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇది ఎప్పటికప్పుడే మనం వినాలి. ప్రతిరోజు నీ భార్య స్వరాన్ని ఎలా గుర్తుపడతావో, నీ భర్త స్వరాన్ని ఎలా గుర్తుపడతావో, నీ పిల్లల స్వరాన్ని ఎలా గుర్తుపడతారో, నీ తల్లిదండ్రుల స్వరాన్ని ఎలా గుర్తుపడతావో, నీ యొక్క సహోదరుడి యొక్క స్వరాన్ని, లేక నీ సహోదరి యొక్క స్వరాన్ని, నీ ఇరుగు పొరుగు వారి యొక్క స్వరాన్ని ఎలా గుర్తుపడతావో, దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి మనం. అందుకే ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఎవరు వినగలుగుతారు అంటే దేవుని యందు భయభక్తులు గలవారు. దేవుని యందు భయభక్తులు గల వారికి పిల్లరా ఆయన స్వరాన్ని వినే కృపను దేవుడు ఇస్తాడంట. ఆయన స్వరాన్ని విన్నప్పుడు దేవుడు నిన్ను గైడెన్స్ చేస్తాడు. బిడా, ఇదిగో ఈ మార్గంలో నడు, ఇది నీకు క్షేమం. ఈ మార్గంలో నడవద్దు, ఇది నీకు క్షేమం కాదు అని పిల్లారా దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆ మార్గం మనకు తెలియదు. చూడండి, తెలియని మార్గంలోనికి వెళ్ళిపోతే అపాయకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాం. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటే నా చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను కదా. అనేక సంవత్సరాల క్రిందట చెప్పాను ఇదే విషయం నేను. పిల్లారా, ఈ యొక్క తెలంగాణలోనే కరీంనగర్ దగ్గర మంతిని అనే ఒక చూడండి ఊరు ఉంటుంది. అక్కడ ఒక మడుగు ఉంటుంది. ఆ మడుగు దగ్గరికి చేపలు పట్టడానికి చూడండి మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అలాగే ఇప్పుడు ఆ అక్కలు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు నేను ఎక్కడున్నానంటే వస్పేట దగ్గర కర్ణాటకలో ఉన్నాను. అప్పుడు అక్కడి నుంచి బీదర్ వచ్చాను. ఆ బీదర్ నుంచి ఇప్పుడు వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళడానికి ఇప్పుడు ఏంటంటే పిల్లలు మనకి సెల్ ఫోన్ ఉంది, GPS ఉన్నది. చూడండి, దాన్ని బట్టి మనం ఎక్కడున్నారు ఏంటని తెలుసుకుని వెళ్ళిపోవచ్చు. అప్పుడు సెల్ ఫోనే లేదు, ఈ GPS సిస్టమే లేదు అప్పటికి. చూడండి, అలాంటప్పుడు హైదరాబాద్ నుంచి నేను కరీంనగర్ వెళ్ళి కరీంనగర్ నుంచి మంతిని వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక ఖానాపూర్ అని ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర దాకా ఆటో ఓడి తీసుకెళ్ళి వదిలేశాడు నన్ను. వదిలేసి అయ్యా మా చేపలు పట్టేవాళ్ళు ఇలాగా ఈ ప్రాంతంలో ఉన్నారు, ఈ మడుగు ఉందంట కదంటే ఇదిగో ఇలా వెళ్ళమని చెప్పాడు ఆయన. అక్కడికి వెళ్ళి కొంత దూరానికి వెళ్ళిన తర్వాత చాలా దారులు ఉన్నాయి. ఇటు ఒక దారి ఉంది, ఇటు ఒక దారి ఉంది, ఇటు ఒక దారి ఉంది, ఇటు ఒక ఎటు వెళ్ళాలో తెలియట్లేదు నాకు. ఆటో వాడు ఒక మాట చెప్పాడు నాకు, బ్రదరు నీకు కొత్త అన్నావు కదా, జాగ్రత్త, దారి మర్చిపోయి అడవులోకి వెళ్తే మొన్న ఒక ఇద్దరిని తినేసింది, ఏంటిది పులి, నువ్వు కూడా దానికి ఆహారం అవుతావు, జాగ్రత్త అని చెప్పాడు. ఈ భయం ఉంది నా లోపల. దారి తప్పితే ఏ నోట్లో పడతాను వెళ్ళి ఇప్పుడు నేను పులి నోట్లో పడతానని భయం ఉంది నాకు. పిల్లారా, అప్పుడు చూడండి దేవుడు జ్ఞాపకం వచ్చాడు నాకు. వాస్తవానికి అప్పటికి నేను ప్రభువుని నమ్మలా. మా తల్లిదండ్రులు వెళ్తున్నారు కానీ చర్చికి నేను నమ్మలేదు. దేవుడు లేడు, దెయ్యము లేదు అనుకునే దినాలు అవి నాకు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు భయం ఉంది, ఒకవైపు దేవుడు ఉన్నాడంటావా, కరెక్ట్గా తీసుకెళ్తాడంటావా నన్ను అని ఒక మనసు ఉన్నది. అలాగా వెళుతూ 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 ఉండగా పిల్లారా చివరిగా తప్పుకుపోయే పరిస్థితుల్లో నేనున్నాను. ఇటు వెళితే అక్కడి నుంచి జస్ట్ ఇక్కడి నుంచి మన ఫ్యాక్టరీ ఎంత దూరం వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను, మన వాళ్ళ దగ్గరికి. అక్కడ ఇలా తీసుకున్నాననుకో పులి దగ్గరికి వెళ్తాను నేరుగా నేను. ఇప్పుడు చూడండి, అలాంటి సమయంలో ఒక సహోదరుడు ఎదురయ్యాడు నాకు. అక్కడ జస్ట్ అలా వెళుతుంటే
ఆ సహోదరుడు నన్ను పిలుస్తాడు, బ్రదర్ ఎవరు, ఎటు అటు వెళ్తున్నావు ఎందుకు అని అడిగాడు. అయ్యా ఇలాగ చేపల వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ మా వాళ్ళు ఇలా చేపలు పట్టడానికి వచ్చిన వాళ్ళు పలానా పేరు పలానా వ్యక్తులు అంటే, ఇదిగో అటు కాదు వెళ్ళేది, ఇటు వెళ్ళు, అటు వెళితే మొన్న ఇద్దరిని తినేసింది పులి, నిన్ను కూడా తినేస్తుంది అని చెప్పాడు ఆయన. పిల్లారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం ఎంపిక చేసుకునే మార్గము మనకు క్షేమకరమైనవి కావు. మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు. ఎందుకంటే ఆ రోజు ఆ పులికి దేవుడు నన్ను అప్పగించకుండా కాపాడడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు మీ మధ్యని సేవకునిగా చేయడానికే. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, పిల్లారా, మన జీవితంలో మనం వెళ్ళే మార్గాలు మనకు తెలియవు. అది ఏది క్షేమమో ఏది భద్రతో మనకు తెలియదు. కానీ దేవుడు సరైన మార్గంలో నడిపిస్తాడు. ఎప్పుడంటే దేవునికి భయపడినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు మనల్ని గైడెన్స్ చేస్తాడు. వెనక నుండి ఒక స్వరం మనకు వినపడుతుందంట, ఇదిగో ఇదే త్రోవ, దీనిలో నీవు నడవమని. పిల్లారు, ఈ దినాల్లో చాలామంది వాళ్ళ సొంత మార్గాల్లో వెళ్ళి అప్పులు పాలైన వాళ్ళు ఉన్నారు. వారి సొంత మార్గాల్లో వెళ్ళి చూడండి, వారి యొక్క జీవితాలని, ఆత్మీయ జీవితాలని లేక ఆర్థిక పరిస్థితుల్ని అనారోగ్య పాలనగా వారి జీవితాలు మార్చుకున్నారండి. తల్లిదండ్రులు చెప్పే మార్గాలు వినకుండా యవన బిడ్డలు ప్రేమ దోమ అనుకుంటూ వెళ్ళి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారండి. పిల్లారా, అనేక మంది భర్తని విడిచిపెట్టి అక్ర సంబంధాలు పెట్టుకుని అక్రమైన మార్గాల్లో వెళ్ళి అనేక మంది భార్యలు భర్తలను చంపేయడం, పిల్లలను చంపేయడం. చూడండి ఎంత భయంకరమైన మార్గం అది. ఈ దినాలు చాలా భయంకరమైన దినాలు ఇవి. సరైన మార్గంలో నీవు నడిపించబడకపోతే, సరైన మార్గంలో నీ కుటుంబాన్ని నడిపించుకోకపోతే చాలా ప్రమాదకరమైన పిల్లారా పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు. నేను కొంతమందిని చూస్తున్నాను, గమనించాను. వాళ్ళతో ప్రేమది కాదు. ఆ మార్గంలో దేవుడు లేడు. ఆ మార్గంలో మీరు నడిస్తే ఆ మార్గం నిత్య నరకానికి తీసుకెళ్తుంది. ఆ మార్గాన్ని విడిచిపెట్టండి. ఇదిగో రండి, దేవుని మార్గం మనకి ఉన్నది. దేవుడు ఆ మార్గాన్ని మనకి తెలియపరుస్తాడు. ఎందుకంటే ఆ మార్గం దేవునికి మాత్రమే తెలుసు. రండి, చూపిస్తాను ఆ మాట కూడా. పిల్లారా రండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒకసారి 4వ వచనాన్ని చదువుదామా? 4వ వచనం. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. చదువు. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు. ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా యేసు నేనే మార్గము సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ మార్గం తెలిసిన ఒక్క వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువారు. ఏంటి ఆ మార్గం అంటే పరలోక మార్గం. పిల్లారా, ఈ లోక సంబంధమైన మార్గాల్లో మనం తప్పుకుపోతే తిరిగి మరలా సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ రేపు మనము ఆత్మ సంబంధమైన విషయాల్లో తప్పుకుపోయి మన యొక్క సొంత మార్గాల్లో వెళ్ళి రేపు నరకానికి వెళ్తే తిరిగి వచ్చే అవకాశం లేదండి. అందుకనే యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో చదివాము, అది పరిశుద్ధులు నడిచే మార్గం అంటే, అపవిత్రులు ఎవ్వరు కూడా పోజాలని మార్గం. అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించి బ్రతికితే దేవుడు ఇచ్చే ఆ మార్గంలో, అనగా ఆ పరలోక మార్గంలోనికి పిల్లారా మనము నడవలేము. అదే ఇక్కడ తోమా అడుగుతున్నాడు. 5వ వచనంలో అంటున్నాడు, ఏమన్నాడంటే, అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. తోమాకి తెలియలేదు. తోమా 3.5 సంవత్సరాలు ఉన్నాడు యేసు ప్రభు వారితో. చూడండి, ఇన్ని సంవత్సరాలు తనతో ఉన్నప్పుడు కూడా తోమాకి ఈ మార్గం అర్థం కాలేదండి. చూడండి, అప్పుడు అర్థం కాక, అయ్యా ఆ మార్గం ఎలా ఉంటుంది, ఆ మార్గంలో మేము ఎలా నడవాలి, ఆ మార్గం గుండా ఎలాగా పరలోకం చేరాలంటే ప్రభు అంటున్నాడు, ఆ మార్గాన్ని నేనే. యేసే చూడండి మార్గము సత్యము జీవమునై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవ్వడు కూడా ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు.
పిల్లారా, మనము చేసే భక్తి ఎందుకంటే పరలోక రాజ్యం చేరడానికే కదా. పరలోక రాజ్యంలో చూడండి, మనం ప్రవేశించాలి అంటే ఇప్పుడు దేవుని మార్గంలోకి రావాలి. మనం దేవుడు చూపించే మార్గంలో మనం నడవాలి. దేవుడు ఎవరికి చూపిస్తాడు ఆయన మార్గం అంటే పిల్లారా, దేవుని యందు భయభక్తులు గలవారికి. దేవునికి భయభక్తులు కలిగి ఉండటం అంటే నేను చెప్పాను ఆల్రెడీ, దేవుడు చెప్పింది చేయటమే. రెండోది, ఎక్కడైనా మనం పొరపాట్లు చేస్తే ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి. అంటే యథార్థంగా మనం వాటిని ఒప్పుకోవాలి. మూడోదిగా ఏం చేయాలంటే హృదయమంతుడితో దేవుణ్ణి ఆరాధన చేయాలి. చూడండి, భయపడకపోతే కూడా మనకు తీర్పు ఉంది. ఆ తీర్పు ఎలా వస్తుందంటే మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన జీవితం అదే మనం నడిచిన నడవడికను బట్టి మన మీదకి వస్తుందని పిల్లారా మనము గమనించి దేవునికి భయపడితే దేవుడు ఏం చేస్తాడంటే తన మార్గాన్ని మనకి చూపిస్తాడండి. చూడండి, మనం ధ్యానించే అంశంలో చూడండి, దేవునికి భయపడే వారికి వచ్చే ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదం చెప్పండి ఒకసారి, జ్ఞాపకం ఉందా? మొదటిది ఏంటిది? దేవుని కాపుదల. ఎక్కడుంటుంది కాపుదల? మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ కాపుదల ఉన్నప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. నీ భార్య, నీ పిల్లలు కూడా చూడండి ఆశీర్వాదకరంగా ఉంటారు. నీ ఇంట్లో ఏముంటుందంటే సమాధానము ఉంటుంది. రెండోదిగా మనం చూస్తున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మార్గాన్ని మనకి చూపిస్తాడు. బిడా, ఈ మార్గంలో నడు, ఇలా నడిస్తే, ఇలా చదివితే, ఈ యొక్క సబ్జెక్ట్ నువ్వు తీసుకుంటే నువ్వు పాస్ అవుతావు, నీకు జాబ్ వస్తుందని చెప్తాడు దేవుడు. ఇదిగో వ్యాపారం చేయి, ఈ వ్యాపారంలో న్యాయంగా చేయి, ఈ న్యాయమైన వ్యాపారంలో నువ్వు ఆశీర్వదించబడతావు. నేను ఎప్పుడూ చెప్తాను, చూడండి మచిలీపట్నంలో సత్యం గారు అని ఉన్నాడు ఒక ఆయన మన ఆలపాడే. ఆయన చదువుకునేటప్పుడు చూడండి కాలేజీ చదవడానికి మచిలీపట్నం వెళ్ళాడు. ఆయన బందర్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూడండి పిల్లారా, అక్కడ ఎల్ఎఫ్ చర్చికి వెళ్ళినప్పుడు చూడండి హేబేల్ గారు ఉండేవారు. ఆ చర్చికి వెళ్తూ ఆయన అక్కడ ఉంటూ చదువుకునేవాడు హాస్టల్లో ఉండి. అప్పుడు పిల్లారా, ఆ యొక్క చూడండి వ్యక్తి చదువుకుంటూ ఉండగానే ఉదయాన్నే పేపర్ వేసుకునేవాడంట. తర్వాత కొద్ది దినాలు అయిన తర్వాత దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా చదువు పూర్తి అవబోతుంది, మరి నేనేం చేయాలి? ఇలా పేపర్ వేసుకుని నేను జీవనోపాధి మరి ఏం చేయమంటే ప్రార్థన చేసి దేవుని సేవకులు చెప్పారంట, నువ్వు టీ కొట్టి పెట్టవయ్యా అన్నట్టు. చదువుకున్నాడు. చూడండి, టీ కప్పులు గడగడం ఎంత నామోసుగా ఉంటుంది ఆ దినాల్లో చూడండి. అయితే ఆ విషయాన్ని ఏమాత్రం కూడా చూడండి నామోసుగా అనిపించుకోకుండా పిల్లారా, ఎందుకంటే దేవుని సేవకులు చెప్పాడు, ఏమన్నాడంటే యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మార్గాలు చూపిస్తాడు బ్రదరు. కాబట్టి నేను ప్రార్థన చేశాను, దేవుడు నీకు టీ కొట్టు పెట్టించమన్నాడని చెప్పాడంట. ఆయన ప్రార్థన చేసుకున్నాడు, ఆయన కూడా అదే నడిపింపు వచ్చింది. పిల్లారా, టీ కొట్టు పెట్టాడు ఆయన. ఇప్పుడు 5 స్టార్ హోటల్ ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి ఆయనకి. చూడండి, నమ్మకముగా దేవుడు చెప్పిన ఏదైనా సరే చేయమంటే, దేవుడు నడిపించే మార్గంలో నువ్వు నడిస్తే అది టీ కొట్టైనా సరే దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడండి. దేవుడు చెప్పినది నువ్వు చేసినప్పుడు అది చిన్నదే కావచ్చు, కానీ తుదకు దాన్ని ఏం చేస్తాడు? దేవుడు మహా అభివృద్ధి చేస్తాడు. ఈ దినాల్లో చాలామంది దేవుడు చెప్పింది మార్గాల్లో వ్యాపారాలు చేయట్లేదు, దేవుడు చెప్పినట్లుగా చదవట్లేదు, దేవుడు చెప్పినట్లుగా వివాహాలు చేసుకుంటలేదు, దేవుడు చెప్పినట్లుగా ఆ మార్గాల్లో నడిచి వారి కుటుంబాలు కట్టుకోవట్లేదు. చాలామంది కుటుంబాలు చిన్న భిన్నమైపోవడానికి, ఎందుకు నువ్వు అప్పుల పాలైపోతున్నావు, ఎందుకు చదివి ఫెయిల్ అయిపోతున్నావు, ఎందుకు నీకు ఉద్యోగాలు రావట్లేదు, ఎందుకు నీ వ్యాపారాల్లో నీకు నష్టం అవుతుంది, ఎందుకు వివాహమైన తర్వాత విడాకులు అయిపోతున్నాయి అంటే పిల్లారా, నువ్వు దేవుని మార్గములో వివాహాలు చేసుకుంటలేదు, దేవుని మార్గములో నీ వ్యాపారం లేదు, దేవుని మార్గములో నీ ఆత్మీయ జీవితము లేదు, దేవుని మార్గములో నువ్వు నడవట్లేదు, కాబట్టి నీకు అనారోగ్యాలు వస్తున్నాయి. అందుకని దేవుని మార్గములో నడవటం ఎంతైనా అది శ్రేయస్కరం, అది ఎంతో ఆశీర్వాదకరం. పిల్లారా రండి, 3వ విషయాన్ని చూపిస్తాను. 3వ ఆశీర్వాదం ఏంటో చూద్దాం.
దేవుని యందు భయభక్తులు గల వారికి వచ్చే ఆశీర్వాదాలు చూస్తున్నావు. మొదటిగా దేవుని కాపుదల మనకుంటుంది. రెండోది దేవుడు మంచి మార్గములో మనల్ని నడిపిస్తాడు. రండి మూడోది మనం చూద్దాం. రండి పిల్లారా, కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం. దయచేసి కుర్చీలో ఉన్న వాళ్ళు కూడా తండ్రులారా మనసు పెట్టండి, మనసు పెట్టి వినండి. చూద్దాం రండి పిల్లారా, కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం రండి. 9వ వచనం. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉందంట. మూడో బ్లెస్సింగ్ రాసుకోండి. మూడో ఆశీర్వాదము, రక్షణ పొందే కృప దొరికిద్దంట. ఎవరు యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు రక్షణ పొందే భాగ్యం, అనగా మారు మనసు పొందే భాగ్యాన్ని చూడండి మనకు మన కుటుంబానికి ఇస్తాడండి. ఎందుకంటే మారు మనసు అనేది చాలా విలువైనది, చాలా ఇంపార్టెంట్ అయినది. మారు మనసు లేకపోతే పిల్లారా ఎంత ప్రమాదకరమైనదో ఒకసారి రండి చూపిస్తాను మీకు. లూకాసు వార్త దగ్గరికి రండి. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. 3వ వచనములో, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. ప్రమాదం ఉంది ఇక్కడ. అదే అధ్యాయంలో 5వ వచనం కూడా చదవండి. 5వ వచనంలో కూడా చెప్తున్నాడు ఇదే మాట. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగునే నశించిపోదురు. పిల్లారా, రక్షణ అనేది, మారు మనసు అనేది నిన్ను రక్షించేది. ఈ రక్షణ మారు మనసు మనం పొందకపోతే, ఈ ఆశీర్వాదం కిందకు మనం రాకపోతే పిల్లారా మనము నశించిపోయే ప్రమాదం ఉంది. అసలు యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే, రండి చదివిస్తాను మీకు ఒక మాట. లూకాసు వార్తలోనే 19వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. 10వ వచనములో ఉన్నది, నశించు దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. పిల్లారా, ఏ వ్యక్తి నశించిపోవడం దేవునికి ఇష్టము లేదండి. ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందాలి. ప్రతి వ్యక్తి మారు మనసు అనే ఆశీర్వాదం కిందకి రావాలి. ఏ వ్యక్తి నశించి నరకానికి వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేదు పిల్లారా. అందుకు ఉదాహరణగా మనము ఇక్కడే చూడొచ్చు, ఒక వ్యక్తిని చూస్తాం, జక్కయ్య అనే ఒక వ్యక్తిని. రండి 19వ అధ్యాయంలోనే పిల్లారా ఆ వ్యక్తి కొరకు ఒక మాట మీకు చదివించాలని ఆశపడుతున్నాను. 19వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు చదువుదామా? 7, 8, 9. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల ఏమి లేవు అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. పిల్లారా, ఇక్కడ జక్కయ్య కొరకు మనం చూస్తుంటే, ఈ జక్కయ్య పిల్లారా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు పాపిగా వచ్చాడండి. ఇక్కడ గమనించాలి, 7వ వచనంలో ఆ మాట రాయబడింది, అందుకే మీకు చూపిస్తున్నాను. అందరూ అది చూసి ఈయన ఎవరంట చెప్పాలి మీరు. ఈయన ఎవరు? ఈయన పేరేంటిది? జక్కయ్యకు నిక్నేమ్ ఏంటి చెప్పండి? పాపి అయిన మనుష్యుడు. పిల్లారా, ఈ పాపమును బట్టి, మారు మనసు లేని స్థితిని బట్టి, రక్షణ లేని స్థితిని బట్టి జక్కయ్య ఎలా ఉన్నాడంటే నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. నశించిపోవచ్చునంటే ఈ జక్కయ్య జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడండి. ఎలాంటి అద్భుతం అంటే పిల్లారా రండి 9వ వచనం చదివితే అతని పేరు మారిపోయింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎస్, పాపి ఎలా మారిపోయాడు? ఇప్పుడు విశ్వాసిగా. అబ్రహాం ఎవరికి తండ్రి చెప్పండి? విశ్వాసులకి తండ్రి. రక్షణ అంటే ఏమిటంటే, మారు మనసు ఏంటంటే
నువ్వు ఒక విశ్వాసిగా మారతావు. చూడండి, పాపి అయిన వ్యక్తి ఇప్పుడు ఎలా మారిపోయాడు? ఒక విశ్వాసిగా మారిపోయాడు. ఇతని ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది, మారు మనసు వచ్చింది పిల్లారా. ఆ రక్షణ మారు మనసును బట్టి చూడండి ఇతని జీవితమే మారిపోయింది పిల్లారా. ఎలా మారిపోయిందంటే ఇప్పుడు అక్కడ మనం చూస్తే 8వ వచనంలో జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకి ఇచ్చేస్తున్నాను. నేను ఎవని యొద్ద అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులుగా మరలా చెల్లింతునని. చూడండి పిల్లారా, యేసు ప్రభు వారిని మన హృదయంలోకి ఆహ్వానిస్తే, యేసు ప్రభు వారు మన గృహంలోకి వస్తే, మన గృహములో దేవునికి విరుద్ధమైనది ఏదీ ఉండదు. మన హృదయంలో దేవునికి విరుద్ధం ఏది పెట్టుకోలేం మనం. ఇక్కడ యేసు ప్రభు వారు, జక్కయ్య నువ్వు లంచం తీసుకున్నావు, జక్కయ్య అన్యాయంగా వడ్డీ తీసుకున్నావు, జక్కయ్య నువ్వు అన్యాయంగా దొంగిలించావని చెప్పలా ప్రభు. చూడండి, ఎప్పుడైతే జక్కయ్య తన హృదయంలోనికి యేసయ్యని ఆహ్వానించుకున్నాడో, ఎప్పుడైతే జక్కయ్య తన గృహములోనికి దేవుని ఆహ్వానించాడో, తన హృదయంలో ఉన్న స్థితి తనకు కనబడింది. తన గృహం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, పాపిగా ఎలా ఉన్నాడో, విశ్వాసిగా ఉండవలసిన వ్యక్తి ఒక పాపిగా ఎలా బ్రతుకుతున్నాడో, తనకి ఏది అవసరమో అది గుర్తించాడు. పిల్లలు, ఇంతకాలం మందిరానికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు బట్టి క్రైస్తవునని చెప్పుకుంటున్నావు, మరి నీవు గుర్తిస్తున్నావా నీలో ఏముందో? నీ హృదయంలో దాచబడినంటి ఏ స్వభావం ఉందో నీవు గుర్తిస్తున్నావా? నీ గృహములో దేవునికి విరుద్ధమైనది ఏముందో గమనిస్తున్నావా? ప్రిలారా, కారణం ఏమిటంటే నువ్వు దేవునికి భయపడట్లేదు. ఇక్కడ జక్కయ్య దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడు కాబట్టి తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసిగా మార్చబడ్డాడు. నేను ఒక విషయం చెప్పనా, మీరు బాధపడినా పర్వాలేదు, కానీ ఎవరైతే పాపములో జీవిస్తున్నారో వారు విశ్వాసులే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు పిశాసులే. పాపము లేనివాడు విశ్వాసి. అతడు అబ్రహాము కుమారుడు, అతనికి రక్షణ మారు మనసుంది. అతడు నశించిపోయేవాడు కాదు, అతడు రక్షించబడే వ్యక్తి. ప్రియులారా, అందుకనే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, జక్కయ్య దేవునికి భయపడ్డాడు కాబట్టి రక్షణ అనే ఆశీర్వాదం ఎవరింటికి వచ్చింది చెప్పండి? జక్కయ్య ఆశీర్వాదం లేనివాడా, డబ్బు లేనివాడా చెప్పండి? డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, బంధుమిత్రులు ఉన్నారు, చూడండి బలం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేదు ఆయనకి చెప్పండి? రక్షణ లేదు. ఈరోజు నువ్వు అన్నీ కలిగి ఉండొచ్చు, నీకు మారు మనసు లేకపోతే, నీకు రక్షణ లేకపోతే నువ్వు విశ్వాసవు కావు, నువ్వు రక్షించబడిన వ్యక్తివి కావు, నీవు పరలోకానికి చేరే వ్యక్తివి కావు. పిల్లారా, అందుకనే మనకి ఈ లోకంలో ఏమీ లేకపోయినా మనకేది అవసరం? ఇప్పుడు రక్షణ అవసరం, మారు మనసు అవసరం. చూడండి, ఈ రక్షణ మారు మనసు మనకుంటే ఈ లోకములో ఏది లేకపోయినా పిల్లారా మనము పరలోక రాజ్యాన్ని చేరగలుగుతాం. అంత కృపని దేవుడు మనకి ఇస్తున్నాడు పిల్లారా. అందుకనే ఈ కొంత గొప్ప రక్షణని ఎలా నిర్లక్ష్యం చేస్తారని దేవుని వాక్యం చెబుతుంది. రండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. 6వ అధ్యాయం 3వ వచనం, 2 కొరింథీ. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. ఇంకా లేవు బిడ్డ. చాలామంది ఇంకా ఉన్నదిలేండి, నాకు వయసు ఉందిలేండి, ఇంకా ఉందిలేండి, తర్వాత చూసుకుందాములేండి, ఈ సంవత్సరం కాదు మరొక సంవత్సరం రక్షణ పొంది అప్పుడు బాప్టిజం తీసుకుందాములేండి. లేదు బిడ్డ, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదవండి. 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగు తప్పించుకుందాము. చూడండి పిల్లారా, దేవుడు సమీపంగా ఉన్నాడు మనకి.
అందుకే ఒక భక్తుడు రాస్తాడు, యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని వెతుకుడి. దేవుని వాక్యము సమీపంగా ఉంది. మీకు తెలుసా, మన ఇండియాలోనే పిల్లారా 4 రాష్ట్రాల్లో దేవుని వాక్యం ఇలా చెప్పడానికి లేదు, నిషేధించారు. ఇలా స్వతంత్రంగా వచ్చి కూడుకొని ఆరాధించుకోవడానికి లేదు. చూడండి, ఎవరికైనా సువార్త చెప్తే వాళ్ళని తీసుకెళ్ళి నాన్బులో వారంటీ మీద తీసుకెళ్ళి ఆ జైల్లో పడేస్తున్నారు సేవకుల్ని. ఆ పరిస్థితులు మనమున్న ఈ తెలంగాణ కానీ ఆంధ్రాలోనికి రాకముందే మనకి ఇదే అనుకూల సమయం, ఇదే మిగులు అనుకూలమైన సమయం. పిల్లారా, ఆ పరిస్థితులు రాకమునుపే మనం రక్షణ పొందుకోవాలి, మన మారు మనసు పొందుకోవాలి. పిల్లారా, అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ఎలా ఉన్నదంటే కొన్ని కమిటీలు వేసుకుంటున్నారు. కమిటీలు వేసుకుని మత మార్పులను మనం అరికట్టాలి, మతం మార్చే వాళ్ళని, మతం మారే వాళ్ళని, మనము వాళ్ళని ఉండకుండా చేయాలి అని కొంతమంది పిల్లారా అనేక మంది తయారవుతున్నారండి, అనేక గ్రూపులు తయారవుతున్నాయి. చూడండి, అలాంటి దౌర్దినం అంటే దుర్దినాల్లో ఉన్నాం. ఇది దేవుడు అనుమతిస్తేనే జరుగుతుందండి. ఎందుకంటే పిల్లారా, దేవుని రాకడ సమీపముగా ఉంది. దేవుడు త్వరగా రానై ఉన్నాడు. ఆయన వచ్చే ముందు భూమి మీద విశ్వాసాలను కనుగొందునా అన్నాడు ప్రభు. అంటే రక్షణ పొందు వారిని కనుగొందునా, మారు మనసు పొందిన వారిని చూడగలుగుతానంటున్నాడు దేవుడు. కాబట్టి ఇదే అనుకూల సమయం. కాబట్టి ఈ సమయాన్ని పాడు చేసుకోకుండా పిల్లారా, ఇప్పుడు చక్కగా సువార్త ప్రకటించబడుతుంది, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది మీకు. ఎందుకంటే మీరు ఈ రక్షణ అనే మారు మనసు అనే ఆశీర్వాదం కిందకి రావాలని. రండి, ఒక మాట చూపించి నేను ముగిస్తాను. పిల్లారా, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనములో చూస్తే పిల్లారా ఇక్కడ కూడా ఉంది, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించాడంట. బిడా, నీవు మారు మనసు పొందమని, మారు మనసు లేని నీ జీవితంలో మారు మనసు పొందవని, అది ఆవశ్యకత నీలో ఉందని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. ఎందుకంటే ఈ లోకములో అన్నీ ఉన్నాయి, జక్కేకి రక్షణ లేదు. ఆ రక్షణే తన జీవితానికి విలువగా మారింది. డబ్బు ముఖ్యం కాదు, నీ సంపాదన ముఖ్యం కాదు, నీ పేరు ప్రఖ్యాతులో నీకు ఏ ఉన్నా అవి ఏమి దేవునికి లెక్కలేదు. నీలో ఉండవలసింది రక్షణ, మారు మనసు. అది పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకప్పుడు చూచి చూడని కాలం అది, కానీ ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. ఈ సువార్త మూయబడక ముందే, ఈ దేవుని వాక్యం మన ఎద్దు నుండి తీసివేయబడక ముందే ఇదే అనుకూల సమయం అని చెప్తున్నాడు. ఇదే నేడే రక్షణ దినం అంటున్నాడు. ఈ సమయాన్ని వృధాపరుచుకోకుండా, సమయాన్ని సద్వినియోగపరుచుకుని రక్షణ లేనివారు పొందమని చెప్తున్నాడు. పొందినవారు కడవరకు, అంతము వరకు, ఆ కడవరి రక్షణ పొందుకునే అంతవరకు కూడా దాన్ని కాపాడుకోమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి పిల్లారా, దేవుని యందు భయభక్తులు గలవాడికి దేవుడు సిద్ధపరిచినట్టి ఆ మేలులు, ఆశీర్వాదాలు ఏమిటంటే ఈ రక్షణే. ఈ రక్షణ లేకపోతే నీ జీవితానికి విలువ లేదు. నువ్వెన్ని ఉన్నా, ఎన్ని సంపాదించుకున్నా ప్రయోజనం లేదు బిడ్డ. కాబట్టి ఒక్కసారి 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యందు భయభక్తులు గల వారికి వచ్చే ఆశీర్వాదాలు చూసాం. మొదటి ఆశీర్వాదం చెప్పండి, ఏంటిది ఆశీర్వాదం? దేవుని ఎవరి చుట్టూ ఉన్నది కాపుదల? ఏబు చుట్టూ ఉంది. ఏబు చుట్టూ కాపుదల వేసినప్పుడు ఏబు ధనవంతుడుగా ఉన్నాడా, పేదోడుగా ఉన్నాడు చెప్పండి? ధనవంతుడిగానే ఉన్నాడు. తన చేసే కష్టార్జితాన్ని ఏం చేశాడు? ఆయన అనుభవించాడు. పిల్లారా, రెండో ఆశీర్వాదం ఏంటి చెప్పండి? రెండో ఆశీర్వాదం, దేవుని యందు భయభక్తులు గల వారికి వారు కోరుకోవలసిన మార్గాన్ని దేవుడు వారికి చెప్తాడు. ఏది మంచిది, ఏ మార్గమో నువ్వు కోరుకుంటే నీకు క్షేమము. పిల్లారా, ఈ విషయంలో చెప్తున్నాను, చాలామంది మీ సొంత మార్గాల్లో చెరువులు చేసి,
మీ సొంతంగా ఊహించుకుని అది చేయాలి ఇది చేయాలని వ్యాపారం చేసి నష్టపోతున్నారు బిడ్డలారా. జాగ్రత్త. దయచేసి అలా చేయకండి. ప్రభువా, నేనేం చేస్తే నాకు ఆశీర్వాదం, నేనేం చేస్తే నాకు మేలుకరం, ఏది చేస్తే నాకు దీవెనకరం, నా కుటుంబం చుట్టూ ఏది చేస్తే కంచె వేస్తావు, ఇలా అడిగి చేసుకోనండి. దేవుడు ఏది చేయమన్నా చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రియులారా. ఎందుకంటే నా జీవితంలో నాకు ఒక మనసు ఉండేది. నేను పని చేసుకుంటూ సేవ చేయాలనుకునేవాడిని. ఏదో ఒక కష్టపడి కూలి పనో మామూలుగో లేకపోతే చిన్న చెరువు చేసుకునో ఏదో చిన్న వ్యాపారం చేసుకునో నన్ను నేను పోషించుకుంటూ నా కుటుంబాన్ని సేవ చేయాలని చాలా దినాలు నేను అలాగే జీవించాను. కానీ ప్రభు చెప్పాడు ఒకరోజు, బిడా, అది ఆ మార్గం నీది కాదు, ఆ మార్గం నీ సొంత మార్గము, నీవన్నీ విడిచిపెట్టి ఫుల్ టైంకి రా అన్నాడు ప్రభు. ఆ ఫుల్ టైంకి వచ్చిన తర్వాత ప్రభు సేవ మరీ ఎక్కువ చేయడం నేను చూడగలుగుతున్నాను. పిల్లారా, దేవుడు చెప్పినప్పుడు, దేవుడు చెప్పిన మార్గంలోకి వచ్చినప్పుడు ఈ సంఘాన్ని, సేవని, దేవుడు ఈ పరిచర్యను అంతకంతకు చూడండి ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. అందుకనే నా అనుభవంతో ప్రభు నా ఎడల చేసిన కార్యాన్ని బట్టి మీ అందరితో పంచుకుంటున్నాను. మీరు కూడా మీ వ్యక్తిగతంగా, ప్రభువా, నేను ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నా బిడ్డలని, నా కుటుంబాన్ని నడిపించుకోవాలి, ఎలా నడుస్తే మేము దీవించబడతాం, ఆశీర్వాదకరంగా ఉంటాం అని మీరు అడిగి చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు పిల్లారా. అలాగే మూడోదిగా మనం చూసాము, యెహోవా యందు భయభక్తులు గల వారికి వచ్చే ఆశీర్వాదం ఏంటిది? రక్షణ అనే ఆశీర్వాదం. ఈ రక్షణ అనే ఆశీర్వాదం లేకపోతే పిల్లారా మనం నశించిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఖచ్చితంగా చూడండి, ఈ ఆశీర్వాదం కిందకు మనం రావాల్సిందే. ఏ ఒక్కరికి అతీత లేదు. ఇది సేవకుడని, బిషప్ అని, రెవరెండ్ అని, సహకార సంఘ పెద్ద, విశ్వాసం లేదు, స్త్రీ పురుషుడని భేదము లేదు. చూడండి, ధనవంతుడా దరిద్రుడని లేదు. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటిది? రక్షణ కావాలి, మారు మనసు కావాలి. ఈ రక్షణ మారు మనసు ఉంటేనే జక్కయ్యలాగా పాపి అయిన మనము విశ్వాసిగా మార్చబడతాం. చూడండి, దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి పిల్లారా, ఈ మూడు విషయాలు బట్టి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నంటి ఏబు చుట్టూ నువ్వు కంచి వేశావు. కాబట్టే ఆహారం తక్కువ కాలేదంట, వస్త్రాలు తక్కువ కాలేదంట, ఆరోగ్యం తక్కువ కాలేదంట ప్రభువా, ఆత్మీయత కూడా ఉందంట ప్రభువా. అలాగే మా జీవితాల్లో కూడా ప్రభువా, అయ్యా నీ యందు భయభక్తులు కలిగి నీ యొక్క కాపుదల మా కుటుంబాలకి, మేము చేసే చేతి పనులకు, వ్యాపారాలు చుట్టూ ఉండేలాగా చేయి ప్రభు అని అందరికీ నోరు తెరవాల చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువుకి అడుగుదాం. ప్రభువా, అయ్యా ఇంతకాలం నాయనా నీకు భయపడకుండా బ్రతుకుతున్నాను ప్రభువా. అయ్యా భయపడటం అంటే నువ్వు చెప్పింది చేయటమేనంట ప్రభువా. అయ్యా భయపడటం అంటే నేను చేసిన పొరపాట్లు ఒప్పుకోవడమేనంట ప్రభువా. భయపడటం అంటే హృదయపూర్వకంగా ఆరాధన చేయటం అంట ప్రభువా. అయ్యా అలాగా అయ్యా నీకు భయపడేవాడిగా చేయండి. అయ్యా భయపడకపోతే తీర్పు ఉందని భయపడి నా క్రియల చేత నాకు తీర్పు తీరుస్తావని భయముతో ప్రభువా భయపడేవాడిగా చేయను. ఆయన భయపడితే అయ్యా నాకు గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పావు ప్రభువా. అది నా ఇంటి చుట్టూ, నా కుటుంబం చుట్టూ కంచి వేస్తావంట ప్రభువా. రెండోదిగా నయా శ్రేయస్కరమైన మార్గం, క్షేమకరమైన మార్గంలో నడిపిస్తావంట ప్రభువా. మూడోదిగా నీ రక్షణ ఇస్తావంట ప్రభువా. ఇవి కావాలి ప్రభువా అని అందరికీ నోరు తెరవాలా. అయ్యా నోరు తెరవాలా. 3 రోజుల నుంచి మట్టి కదా బొంగురు పోయింది నా గొంతు కొంచెం. నోరు తెరవాలా, నేను అరవలేను, మాట్లాడలేను ఇక. నోరు తెరవాలి, మీరే నోరు తెరవాలా. అందరూ కూడా నోరు తెరిచి అడుగుదాం, ప్రభు సన్నిధులు అడుగుదాం. ప్రభువా అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉంటే అయ్యా నీ కాపుదల ఉంటుందంట మా ఇంటి చుట్టూ ప్రభువా, మా కుటుంబం చుట్టూ ఉంటుందంట ప్రభువా. అయ్యా ఇదిగో మా కుటుంబం చుట్టూ కంచె లేకే మా కుటుంబం పాడైపోయింది అయ్యా. అయ్యా మా ఆర్థిక పరిస్థితులు పాడైపోయినాయి ప్రభువా, మా ఆరోగ్యం పాడైపోతుంది ప్రభువా. అయ్యా నీ కాపుదల మాకు కావాలయ్యా, కాపుదలని ఆశీర్వాదం మాకు కావాలి ప్రభువా. అయ్యా సహాయం చేయను ఆయన. అయ్యా నీ మార్గంలో నడవకపోవటం వల్లనే, మా సొంత మార్గాల్లో వెళ్ళటం వల్లనే ప్రభువా మేము నష్టపోతున్నాం ప్రభువా. అయ్యా నీ మార్గాల్లో
మార్గాలు మేము నడిచే వారిగా చేయి ప్రభువా. అయ్యా నీ రక్షణ పొందుకునే భాగ్యం మాకు కావాలయ్యా. అయ్యా మారు మనసు మాకు కావాలి ప్రభువా. అయ్యా ఇదే అనుకూల సమయం అన్నావు ప్రభువా. అయ్యా మిక్కులు అనుకూల సమయం అని చెప్పావు అయ్యా. అయ్యా అయ్యా ఈ సమయాన్ని మేము సద్వినియోగపరచుకోవాలయ్యా. అయ్యా మారు మనసు పొందే కృపను దయచేయండి అయ్యా. పాపి అయిన జక్కయ్య విశ్వాస అయిన అబ్రహాం కుమారుడిగా మారిపోయాడంట ప్రభువా. అలాగ మేము మారాలి ప్రభువా. అలా మా జీవితాలు చేయి ప్రభువా అని నోరు తెరుద్దాం పిల్లారు. నోరు తెరవాలి, అందరూ కూడా నోరు తెరవాలా. వెనుకున్న వాళ్ళు కూడా, కుర్చీల మీద ఉన్న వాళ్ళు కూడా, తండ్రిలారా నోరు తెరవాలా, తల్లిలారా నోరు తెరవాలా. ఇదే అనుకూల సమయం. రక్షణ లేకపోతే నువ్వెన్ని సంవత్సరాలు బట్టి వచ్చినా నువ్వు విశ్వాసం అని నువ్వు అనుకుంటున్నావు, దేవుడి దృష్టిలో నువ్వు విశ్వాసిగా లేవు. కాబట్టి అడుగు ప్రభువా. అయ్యా అగో జక్కైన మార్చిన దేవుడా, అయ్యో ప్రభువా, అయ్యా నన్ను కూడా మార్చయ్యా. అయ్యా 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 పాపి అయిన జక్కేని అయ్యా విశ్వాసిగా మార్చావంట, అబ్రహాం కుమారుడిగా మార్చావంట ప్రభువా. అలా నన్ను కూడా చేయి ప్రభు అని నోరు తెరవాలా, నోరు తెరవాలి అందరూ కూడా. నా సొంత మార్గంలోకి వెళ్ళి అయ్యా నేను చదువులో ఫెయిల్ అయ్యాను ప్రభువా. నా సొంత మార్గంలోకి వెళ్ళి వివాహంలో ఫెయిల్ అయ్యాను ప్రభువా. అయ్యా నన్ను క్షమించు ప్రభు అని అడగాల. నోరు తెరవాలి అందరూ కూడా, నోరు తెరవాల. సహోదరి సహోదరులారా, ఇది మౌనంగా ఉండే సమయం కాదు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, వాక్యం విన్నది కాదు ముఖ్యం, ఇప్పుడు ప్రార్థించేది ముఖ్యం, నువ్వు సరి చేసుకునేది ముఖ్యం, ఇప్పుడు పొందుకునే పోయే ఆశీర్వాదం ముఖ్యమైనది. కాబట్టి అడుగు ప్రభువా. అయ్యా అయ్యా రక్షణ కావాలయ్యా, మారు మనసు కావాలయ్యా, నీ మార్గంలో నేను నడవాలి ప్రభువా, నీ కాపుదల నాకు కావాలి యేసయ్యా అని అడుగుదాం. నోరు తెరవాలా, నోరు తెరవాలా. ఈ 3 విషయాలు అడుగుదాం, చాలా విలువైనవి. కాబట్టి అడుగుదాం. నీ కాపుదల కావాలి ప్రభువా, నీ మార్గంలో నేను నడవాలి ప్రభువా, నీ రక్షణ నాకు కావాలి ప్రభువా అని అడుగుదాం పిల్లలు. నోరు తెరుద్దాం అందరం కూడా. ఆశీర్వాదం వద్దనుకుంటే ప్రార్థన చేయడం మానేయచ్చు. మీరు మీ ఇష్టం. దిక్కులు చూడవచ్చు, మీరు దిక్కులు చూడవచ్చు. మాకు నరకమే కావాలి, పరలోకం వద్దు, ఆశీర్వాదాలు వద్దు, మేము అక్కడికే పోతాం ఆ ధనవంతుడిలాగా బతికి అంటే మీ ఇష్టమే, మీ ఇష్టమే. తెరవద్దు, నోరు తెరవద్దు, మూసుకోండి, నోరు మూసుకోండి. నువ్వు నరకానికి వెళ్ళకూడదు అనుకుంటే నోరు తెరిచి అడుగు. ప్రభువా నాకు రక్షణ కావాలి, మారు మనసు కావాలి, నీ మార్గంలో నేను నడవాలి ప్రభువా. పొంచి ఉన్న ప్రమాదాల్లో నేను చెక్కబడనే వద్దయ్యా ప్రభువా. నీ కాపుదల కావాలయ్యా, నా ఇంటి చుట్టూ కాపుదల కావాలయ్యా. నీ కాపుదల లేకపోతే నా కష్టార్జితాన్ని నేను అనుభవించలేనంట ప్రభువా. అయ్యా నా కష్టార్జితం నేను అనుభవించాలి ప్రభువా. అయ్యా నేను ఫలించాలయ్యా, నా బిడ్డలు ఫలించాలయ్యా. అయ్యా అందుకు ప్రభువా నీ కాపుదల నాకు కావాలయ్యా. అడుగు, అడుగు దేవునికి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే రావు మీకు ఆశీర్వాదాలు, మీరు అడుక్కుంటేనే వస్తాయి దేవుని దగ్గర. అడగండి, నోరు తెరవండి, నోరు తెరవండి. ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభు, ఆరోగ్యం దయచేయను ఆయన. అడుగు, దేవునికి అడుగు. నువ్వే కష్టంలో వచ్చావో, బాధలో వచ్చావో, ఏ ఇబ్బందులతో వచ్చావో, ఏ పరిస్థితులతో ఇక్కడికి వచ్చావో అడుగు దేవునికి. అడగకుండా దేవుడు ఏం చేయలేడు. నీ జీవితాన్ని మార్చుకోకపోతే పోయేది నరకానికే. కాబట్టి నరకం కావాలా, పరలోకం కావాలా తేల్చుకో ఈ మధ్యాహ్న కాల సమయం. ఆశీర్వాదమా, శాపమా? దేవుడు 2 పెట్టాడు మన ముందు. ఏది కావాలో కోరుకోమన్నాడు దేవుడు. కాబట్టి అడుగుదాం ప్రభువా. అయ్యా అయ్యా నీ కాపుదల కావాలయ్యా, మా చెరువు చుట్టూ నాయన, మా యొక్క జీవనోపాధి చుట్టూ నీ కాపుదల, మా భక్తి చుట్టూ ప్రభువా, మా కుటుంబం చుట్టూ నీ కాపుదల ఉండాలయ్యా. ఏబికేసిన కంచె మాకు కావాలి ప్రభువా. అయ్యా 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 ఇదిగో నీ మార్గాలు ప్రభువా చూపించావంటే నీ భక్తులకి ప్రభువా, అలాగే నాకు కూడా నీ మార్గాలు చూపించయ్యా. నీ మార్గంలో నేను నడవాలి ప్రభువా. అయ్యా నీ మార్గంలో నేను నడవాలి ప్రభువా. అయ్యా ఇగో జక్కయ్యకి ప్రభువా నువ్వు ఇచ్చావంట ప్రభువా ఆ రక్షణ అనే భాగ్యాన్ని. అయ్యా పాపిగా ఉన్న వ్యక్తిని విశ్వాసిగా మార్చావంట ప్రభువా. అయ్యా విశ్వాసిగా చేయను ఆయన. అయ్యా సహాయం చేయి ప్రభువా అని నోరు తెరవాలా, నోరు తెరవాలా. ప్రార్థన చేయాలి. చూడొద్దు బ్రదరు, ఎవరు నోరు అటు ఇటు దిక్కులు చూడొద్దు. మీరు దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు మీకు. ఇదే అనుకూల సమయం. ఈ సమయం అలా రాదు, ఇలాంటి తరుణం మీకు రాదు. జాగ్రత్త, దేవుని ఎక్కిరింపబడదు వాక్యం. ఎటకారంగా చూడక దేవుని వాక్యాన్ని. నష్టపోయేది నీవే బిడా. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నీ కష్టాన్ని బట్టి నువ్వు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని.
నాకు వద్దులే దేవుడు సహాయం, నేను కష్టపడి సంపాదించుకుంటాను అనుకున్నావా, నోరు మూసి వెళ్ళిపో అంతే, ప్రార్థన చేయవసరలా. లేదు ప్రభువా, నా కష్టార్జితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ కృప నాకు కావాలనుకుంటే ప్రార్థన చేయి. ప్రభువుకు అడుగు, ప్రభువా అయ్యా నా కష్టార్జితాన్ని నేను పొందుకోవాలి ప్రభువా, హాస్పిటల్ పాలో అయ్యా నష్టాలు పాలో నేను కాకూడదు ప్రభువా, యేసయ్యా సహాయం చేయి ప్రభు అని నోరు తెరవాలా. ఎన్నుకున్న వాళ్ళు కూడా నోరు తెరవాలా. అయ్యా ఎన్నుకున్న వాళ్ళు కూడా, సెట్లో ఉన్న వాళ్ళు కూడా నోరు తెరవాలా, ప్రార్థన చేయాలా. లేదా బాధ లేదా, కష్టం లేదా, నీకు ఏ అప్పులు లేవా, ఏ సమస్య లేదా, ఉంటే దేవుని దగ్గర అడుగు, ప్రభువా ఏబుని ఎలా దీవించావో రెండంతలుగా ప్రభువా నన్ను కూడా దీవించవా ప్రభువా, ఏబికేసిన కంచి నాకు కూడా వేవా ప్రభువా, అయ్యా నీ మార్గాల్లో నన్ను నడిపించు ప్రభువా, అయ్యా నీ రక్షణ భాగ్యం నాకు ఇవ్వు ప్రభువా. అడిదా, నోరు తెరవాలా సహోదరులారా, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో అడుగుదామా. స్త్రీలు మీరు కూడా కుర్చీలో ఉన్న ఎదరోళ్ళు కూడా, అనుకున్న వాళ్ళు కూడా, తల్లిలారా ప్రార్థన చేద్దామమ్మా. మనం వచ్చింది దానికోసమే కదా, ప్రభు సన్నిధిలోకి వచ్చాం కదా. అడుగు, ఇంతకంటే శ్రేష్టంగా తేట